వేటుకే వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన లెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా పనైపోద్ది రారా. టీడీపీ యువనేత లోకేష్ చేపట్టిన యువగలం ఆఖరి రోజు పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. సాయంత్రం ఆగనంపూడి టోల్ గేట్ సమీపాన గల శివాజీనగర్ లో యువగలం పాదయాత్ర ముగించనున్నారు. అక్కడే పైలాన్ను నారా లోకేష్ ఆవిష్కరించనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం యువనేత, యువ నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక వీరుడిలాగా పాదయాత్ర అయితే చేశారు. ప్రజల సమస్యలను అయితే తెలుసుకున్నారు. ఈ విషయం పైన మనం ఈరోజు చర్చించబోతున్నాం. మనం చూసుకుంటే పాదయాత్రలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమేంత, ఈ టాపిక్ కూడా తెలుసుకుందాం. అలాగే ఈ సభలో జరగబోయే హైలైట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. చివరి వరకు ఈ వీడియోని చూసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, ఇవి జరగబోతున్నాయా లేదా అనేది. అయితే ఇప్పుడు మనం వీడియోని మొదలు పెడదాం. నారా లోకేష్ అతను ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి టీడీపీ నుంచి పాదయాత్ర అయితే మొదలుపెట్టారు. జనవరి 27వ తేదీన కుప్పంలో మొదలైన పాదయాత్ర కొనసాగుతూ వచ్చింది. ఈ రోజైతే ముగిపోతుంది. అయితే మొదటిగా నారా లోకేష్ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఇచ్చాపురం దాకా కొనసాగించాలి అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, తుఫాన్, ఇలా కొన్ని అనివార్య కారణాల కింద పాదయాత్ర అయితే బ్రేక్ అయ్యి ఆ గోల్ని అయితే రీచ్ అవ్వలేకపోయారు. కానీ ప్రజల మధ్యకైతే ఈ పాదయాత్ర దూసుకొని పోయింది. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో ఆప్యాయతగా మాట్లాడుతూ, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటూ, ప్రతి వర్గాలతో ముఖాముఖి అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళకు హామీలు ఇస్తూ, అలాగే ఏదైతే ఫ్యాక్టరీ కార్మికులతో కానీ, ఫ్యాక్టరీ సమస్యలపైన కానీ, ప్రముఖ సమస్యలపైన ముఖాముఖి జరిపి అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఏం చేయాలి అనేది కూడా నారా లోకేష్ గారు స్పష్టంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఇది అధికారంలోకి వచ్చాకైతే నెరవేరుస్తానని లోకేష్ చెప్పారు. అలాగే స్వయంగా అతను కూడా కొంతమంది ఉపాధి లేదు అని ఆ ముఖాముఖిలో ఎవరైనా చెప్తే ఆన్ స్పాట్లో ఉపాధి కలిగించినవి కూడా సీన్స్ కూడా మనం చూసాం. కొంతమంది బాధితులు, పిల్లలు మిస్ అయ్యి, ఇలా చాలా సమస్యలని అతను అప్పటికప్పుడే కొన్ని టేకప్ చేశారు. అధికారంలో లేకపోయినా కొన్ని టేకప్ అయితే చేశారు. ఈ విధంగా విజయవంతంగా పాదయాత్ర అయితే కొనసాగింది. ఈరోజు చివరికి వచ్చింది. సాయంత్రం 5 గంటలకు నారా లోకేష్ గారు పాదయాత్ర ముగించుకొని శిలాపథకం అయితే అక్కడ ఆవిష్కరించబోతున్నారు. ఎల్లుండి విజయోత్సవ సభ. ఈ విజయోత్సవ సభలోనే ట్రెండింగ్గా మారింది. ఎందుకంటే ఈ సభకు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అలాగే ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అదే విధంగా చూసుకుంటే ప్రముఖులు రాబోతున్నారు అనేది అయితే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. ఈ కరెక్టా కాదా అనేది చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా లేదా అని చూసుకుంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నివాసంకి వెళ్ళి కలవడం జరిగింది. ఈ నివాసానికి వెళ్ళి కలిసినప్పుడు ఈ అంశం కూడా చర్చించి, అలాగే తాజా రాజకీయాలపైన కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చలో భాగంగానే 20వ తేదీ జరగబోయే యువగలం విజయోత్సవ సభ, యువగలం నవశకం అనే పేరుతో జరగబోయే ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఆ ప్రకటన ఏంది అనేది ఇప్పటి వరకు అయితే సమాచారం లేదు. అయితే ప్రజలు అనుకునేది ఏంటంటే, సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఈ సభలోనే డిక్లేర్ చేస్తారనేది ప్రజల ఆలోచన, అలాగే విశ్లేషకుల ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, ఈ పొత్తులో భాగంగా అనేది కూడా ఈ సభలో కీలకంగా మారబోతుంది అనేదే ట్రెండ్గా మారింది. అలాగే చూసుకుంటే జనసేన తరపున మేనిఫెస్టో కూడా తీసుకొని ఈ రెండు కలిపి ఒక మేనిఫెస్టోగా రెడీ చేసి ఆ మేనిఫెస్టోను కూడా ఈ సభలోనే
డిక్లేర్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో టాపిక్ చూసుకుంటే ఇక్కడ అంచనాలు అయితే హెవీగా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు యువ నాయకులు, ఒక పక్క నారా లోకేష్ టీడీపీని రిప్రజెంట్ చేస్తూ నారా లోకేష్ యువ నాయకుడు ఉన్నారు. అదే ఇంకో పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ఇద్దరు యువ నాయకుల ఆధ్వర్యంలో యువకులు అయితే భారీగా రాబోతున్నారు. అదేవిధంగా ఇంకోవైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాజకీయంలో, అతని అండర్లో ఈ సభ జరుగుతుంది కాబట్టి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే 1994లో నవంబర్ 5వ తేదీన జరిగిన యువగర్జన అనే టీడీపీ సభకి 15 లక్షల మంది జనాభా అయితే రావడం జరిగింది. అదైతే అప్పట్లో రికార్డు బ్రేక్ చేసింది. కావాలంటే మీకు ఒకసారి ఆ విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి ఎంతమంది జనాభా ఉన్నారనేది. అంచనాల ప్రకారం అయితే అక్కడ ఉండేది 15 లక్షల మంది. ఒకసారి విజువల్స్ చూడండి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అయితే ఈ యువ గర్జనని మించిన ఈరోజు ప్రజెంట్ 2023లో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు కలిసి గర్జించబోయే గర్జనే యువ శకం అనేది ఈరోజు తెలుస్తుంది. భారీ అంచనాలతో అయితే జరుగుతుంది. ఆ యువ గర్జన రికార్డు 15 లక్షలు ఏదైతే ఉందో ఆ రికార్డుని మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ మరోసారి టీడీపీ జనసేన కలిపి కొత్త రికార్డు సృష్టించబోతుంది. 15 లక్షల మంది పైగానే ఈ సభకు అటెండ్ కాబోతున్నారనేది ఇప్పుడు ఉన్న చర్చ. మరో విధంగా చూసుకుంటే లోకేష్ గారు అనుకున్న 4000 కిలోమీటర్లు అయితే రీచ్ కాలేకపోయారు. దీనికంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే రీచ్ కాలేకపోయారు. కొన్ని తుఫాన్ రావడం కానీ ఇలా బ్రేకులు పడి పాదయాత్రకి. కానీ అతనైతే నిరంతరం ప్రజల కోసమే పోరాడేది. దేనికంటే ఆదివారం పూట కూడా అతను సెలవు తీసుకోకుండా, ఏ వారం అని చూడకుండా ప్రతిరోజు పాదయాత్ర అయితే కొనసాగారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో, తుఫాన్ రావడంతో కొన్ని రోజులు బ్రేక్ పడింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి ఒక 1 మంత్ పాటు బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడడంతో 4000 కిలోమీటర్లు అయితే రీచ్ కాలేకపోయారు. కానీ అతను నడిచినంత వరకు ప్రజల్ని ఆకర్షణ గురి చేసుకున్నారు. అదేవిధంగా అతను ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో, అవ్వతో, తాతతో, చిన్న పిల్లకాయలతో ఆప్యాయతంగా పలకరించి వాళ్ళ ప్రేమ అనురాగాలైతే నారా లోకేష్ సాధించుకున్నారు. ఈ పాదయాత్ర అయితే నారా లోకేష్ సాధించింది ఇదే. కానీ మరోపక్క ఇంకో టాపిక్ కూడా నడుస్తుంది. ఈ పాదయాత్రకు ఆగడానికి కారణం కొత్త వ్యూహాలు రచించబోతుంది టీడీపీ. రాజకీయ వ్యూహాలు రచించబోతుంది. అదేంటంటే చంద్రబాబు గారు ప్రజలతో బాబు అనే కార్యక్రమం తీసుకుని ప్రజల మధ్యకు రాబోతున్నారు. అదేవిధంగా భవిష్యత్తుకు గ్యారంటీ అని ఏదైతే ఉందో అది నారా లోకేష్ గారు చేపట్టబోతున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేయబోతున్నారు. ఇన్ని ఉండగా ఈ పాదయాత్ర కొనసాగించలేక ఇంకా భవిష్యత్తు గ్యారంటీకి నారా లోకేష్ గారు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే బాబు గారు కొత్త కార్యక్రమంతో ప్రజలతో బాబు అనే కొత్త కార్యక్రమం తీసుకుని ప్రజల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే యువగలం టాపిక్ ఇంతవరకే. రేపు జరగబోయే యువ గర్జన గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.